జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 9వ తేదీ బుధవారం రోజు సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 9వ తేదీ బుధవారం రోజు సింహరాశి వారికి చాలా వరకు బ్రహ్మాండంగానే ఉంటుంది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా కేవలం మీ పనులపైన మాత్రమే ఫోకస్ చేస్తారు. ఈ కారణం చేత చేయాల్సిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కాబట్టి మనసంతా తేలికగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. శారీరకంగా కూడా బలంగా, చురుగ్గా, హుషారుగా ఉండగలుగుతారు. ఏది ఏమైనా సింహరాశి వారు ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు అందివస్తాయి. అందరికీ ఆహ్వానం పలుకుతారు. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులకు కూడా ఈ రోజున ఉన్న సమయం చక్కగా కలిసి వస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అలా సాగిపోతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. దృష్టి దోషం తక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా డీలా పడతారు. కాబట్టి మీరు ఏ చిన్నపాటి ప్రయత్నం చేసినా కూడా అంతా శుభమే కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది చక్కటి సానుకూలమైన సమయం అవుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది. ఆర్థిక మెరుగుదల ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే ప్రయత్నంలో సఫలం కూడా అవుతారు. ఈ బుధవారం రోజు సింహరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. అనునిత్యం రామనామాన్ని జపిస్తూ ఉండండి. ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పాలతో అభిషేకించి నీలిరంగు పుష్పాలతో అర్చన చేసి నెయ్యి దీపం వెలిగిస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉత్తమమైన సంతానం ప్రాప్తిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి ఆ పిల్లల వలన సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం, మర్యాద అన్నీ ప్రాప్తిస్తాయి. కొంతమంది మా సంతానం మా మాట వినడం లేదు అని క్షోభపడుతూ ఉంటారు. ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు. కుమారస్వామి అనుగ్రహం వలన చెడు వ్యసనాలకు బానిసలైన మీ పుత్రులు మరలా తిరిగి మంచి మార్గం వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కుమారస్వామిని తరచూ పూజిస్తూ ఉండండి. సర్పదోషాలు, కుజదోషాలు, నాగదోషాలు తొలగి ఆనందంగా, సుఖంగా ఉంటారు. మన సంతానం వృద్ధులకి రావాలన్నా, విద్యాభ్యాసం, ఉన్నత విద్య రెండూ సక్రమంగా జరగాలి అన్నా, మన జీవితంలో సంపూర్ణమైన విజయాన్ని సాధించాలి అన్నా మనకు తప్పకుండా గణపతి అనుగ్రహం ఉండాలి. అందుకే గణపతి అనుగ్రహం మెండుగా ఉండాలి అంటే ప్రతి సంకష్టార చతుర్థి రోజు ఈ విధంగా చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టుకొని ఎర్రచందనం అలంకరించి గరిక, ఎర్రటి పుష్పాలు మరియు జిల్లేడు పూలను సమర్పించి చేతిలో ఎర్రటి అక్షతలు మరియు పచ్చటి పుష్పాలను పట్టుకొని మీ సంకల్పం చెప్పి స్వామివారికి సమర్పించండి. అలాగే పూజ మొత్తం పూర్తయ్యాక శక్తి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే సంతానం అభివృద్ధి, విజయం, శత్రుజయం అన్నీ ప్రాప్తిస్తాయి. పితృదోషాలు తొలగాలి అన్నా, కోటి జన్మల పాపాలు పోవాలి అన్నా, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్నా మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కలుగుతుంది. వంశాభివృద్ధి అవుతుంది. ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.